సంధ్య లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నావు? చాలా మంది అడుగుతున్నారు కీన్వా రైస్ కలిపి ఎలా కుక్ చేస్తారు వివరంగా చెప్పండి అని. ఈ రోజు అయితే క్లియర్గా చెప్తానండి. నేను ఒక 120 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. మీరు ఎంత రైస్ తీసుకుంటే అంత కీన్వా అనమాట. కీన్వా స్మెల్ వస్తుంది, తినలేరు అంటే నాకు అసలు తెలియట్లేదండి. స్మెల్ అసలు ఏం ఉండదు, చక్కగా తింటారు. నా చంటి పిల్లాడు సమ్యాన్ కూడా తింటాడు అనమాట. సో 120 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను, 120 గ్రామ్స్ కీన్వా తీసుకున్నాను. ఇది కుక్ చేయకుండా రైస్ కుక్కర్ మెజర్మెంట్ అండి. కీన్వా ఏం చేశానంటే కడిగేసి వాష్ చేసి 4 అవర్స్ నానబెట్టుకున్నానండి. రైస్ అయితే నేను ఏమి నానబెట్టుకోను. ఇప్పుడు కడిగేసి వాష్ చేసి కీన్వా ఇది కలిపి పొయ్యికి ఇచ్చేస్తాను. కీన్వా వైట్ రైస్ ఏ కర్రీలోకైనా బాగుంటుందండి. ఇందులో బాగోదు ఇందులో బాగుంటుంది అనడానికి లేదనమాట. మనం నానబెట్టుకున్న కీన్వా కూడా వేసేద్దాం. నీళ్లు వేసుకొని వెసరు పెట్టేద్దామండి. నేను వార్చుకుంటాను. ఇది పొయ్యి మీద పెట్టేసుకుందాం. 15-20 మినిట్స్ పడుతుందండి. కొంచెం ఉడికింది అని తెలుస్తుంది కదా మనకు. అన్నం ఎలా వార్చుకుంటాం అలాగే వార్చేసుకోవాలన్నమాట. వార్చుకోవడం మంచిదండి కుక్కర్లో కన్నా. మనకి వార్చితే ఏంటి అంటే కంపారిటివ్లీ షుగర్ స్పైక్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా మన పని అయితే ఏమీ లేదండి. 15-20 నిమిషాలు పడుతుంది. వార్చుకున్నప్పుడు చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ అన్నం ఉడుక్కొచ్చిందండి. చూడండి కీన్వా అయితే అయిపోయింది, రైస్ ఉడుకుతుంది అనమాట. చూస్తే 2 గ్రెయిన్స్ కూడా ఉడికిపోయినాయి. ఈ పొజిషన్లో నేను కొంచెం హాట్ వాటర్ వేస్తాను. ఏదైనా ఎక్స్ట్రా స్టార్చ్ ఉంటే అదంతా మనం వార్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది. మనం పొడి పొడిగా రావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఫుల్గా వార్చుకున్నాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెడితే ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా అయిపోతుంది అనమాట. చూడండి సిమ్లో పెట్టి ఒక్క 2 నిమిషాలు పొడి పొడిగా కీన్వా రైస్. ఇంకా పొయ్యి మీదే ఉంది. ఇంకొక 2 నిమిషాలు అయితే ఇంకా పొడిగా వస్తుంది. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో.